కేజ్రీవాల్ అరెస్టుకు కాంగ్రెసే కారణం. కేరళ సీఎం విజయన్ వీళ్ళు ఇండి కూటమిలో ఉన్నారు. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలకు పడడం లేదు. దాంతో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ బీజేపీయేతర పార్టీల కూటమి ఇండియా నేతలు ఢిల్లీలో భారీ సభ నిర్వహించి ప్రకటించుకున్న ఐక్యత 24 గంటల్లోనే బీటలు వారడం మొదలుపెట్టింది. 24 గంటలు కాదు, ఎక్కడైతే ఢిల్లీలో భారీ సభ నిర్వహించారో అక్కడనే అరవింద్ కేజ్రీవాల్ ఫ్లెక్సీ పెడితే అరవింద్ కేజ్రీవాల్కు హేమంత్ సోరెన్కు అన్యాయం చేసింది మోడీ సర్కార్ అని చెప్పుకుంటూ వాళ్ళ ఫ్లెక్సీలు పెడితే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇండి కూటమి ఉంది. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఆ విషయం చెప్పాలి. ఆపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలుత ఫిర్యాదు చేసింది ఈడీ విచారణకు కారణమైంది కాంగ్రెస్ పార్టీయేనని కేరళ సీఎం ఇండియాలో భాగస్వామైన సిపిఎం నేత పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ పని మాత్రమే కాకుండా రాష్ట్రాల్లోని కాంగ్రెసేతర పక్షాల పట్ల ఆ పార్టీ వైఖరి ఇలాగే ఉంటుందని తీవ్రంగా విమర్శించారు. ఎల్డీఎఫ్ అభ్యర్థుల తరపున సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయన్ కేరళలోని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో సిసోడియా అరెస్టు వేళ కేజ్రీవాల్పై కాంగ్రెస్ గురిపెట్టింది. ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని అప్పట్లో ప్రశ్నించింది. తన పొరపాట్లను కాంగ్రెస్ నాయకత్వం గుర్తించి తీరాలి అని విజయన్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోరాటం జరుగుతున్నటువంటి వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్ స్కామ్లో ఉందనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయాలి లేదా కేజ్రీవాల్ పైన విచారణ చేయాలనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీయే మాట్లాడింది. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేయడం అన్యాయము, ఈడీ అనేటువంటిది సొంతంగా వాడుకుంటున్నారనేటువంటి మాట చెప్పింది. ఇదే విషయాన్ని తెలంగాణకు కూడా వర్తింపజేయచ్చు. తెలంగాణలో కూడా కవితకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో ఆమెను కూడా అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే ఎట్లా? ఆమె లిక్కర్ స్కామ్లో ఉందని అరవింద్ కేజ్రీవాల్ను కవితను అరెస్టు చేయాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనేమో ఈడీ ప్రత్యేకంగా మమ్మల్ని టార్గెట్ చేసింది, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తుంది, వేధిస్తుంది, రాజకీయంగా ఈడీ సిబిఐలను వాడుకుంటుంది అన్నారు. మరి కవిత విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విధానం ఇదే ఉంటుందా? కవితను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందా? కవితను అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ధర్నాలు చేస్తుందా? కవితను అరెస్టు చేయడం కూడా రాజకీయ వేధింపుల కిందనే కాంగ్రెస్ పార్టీ చూస్తుందా? అట్లయితే కవితకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? తెలంగాణలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కేరళలో సిపిఎంకు సంబంధించినటువంటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు సీఎం కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశంలో కూడా అయితే ఈ కేజ్రీవాల్ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఇద్దరి మంత్రులతోటే మాట్లాడాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు కోరింది. 15 రోజుల పాటు ఈడీ కస్టడీని కోరితే ఒప్పుకున్నది ఈడీ. విచారణలో ఏమాత్రం సహకరించడం లేదని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. ఆప్ తరఫున మధ్యవర్తిగా వహించిన విజయ్ నాయర్ తన ఆదేశాలను తీసుకోలేదని పార్టీ నేతలు, మంత్రులు అతిషి మర్లేనా, సౌరవ్ భరద్వాజ్ని ఆయన కలుసుకునేవారని కేజ్రీవాల్ చెప్పినట్లు వివరించారు. సో ఇప్పుడు మంత్రి అతిషి కూడా లోపలికి పోతుంది. నిన్నటిదాకా ఇదే మంత్రి అతిషి గారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం పైన అక్కడ ఇక్కడ పాపం రాయబారాలు నడిపారు. రాఘవ్ చెడ్డా ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఏదో సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకున్నటువంటి రాఘవ్ చెడ్డా, హీరోయిన్ పేరు గుర్తుకు రావట్లేదు, సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకున్న రాఘవ్ చెడ్డా లండన్లోనే ఎక్కడనో ఉన్నాడు. ఇది రాజ్యసభ సభ్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెడ్డా విదేశాల్లో అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు వస్తుందని చెప్తున్నారు కదా. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడంపై యూకే స్పందించింది, యుఎస్ స్పందించింది, ఐరాస స్పందించింది. ఇగో ఆ బేరాలన్నీ అక్కడ నడుస్తున్నాయి. ఇక్కడనేమో కేజ్రీవాల్ నా ఒక్కడికి ఏం సంబంధం, ఇక్కడ ఆమె పేరు అతిషి మర్లేనా, సౌరవ్ భరద్వాజ్ని ఆయన కలుసుకునేవారని చెప్పారు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, తన అరెస్టుతో పాటు ఆ ఇద్దరి మంత్రులకు సంబంధించినటువంటి అరెస్టును కూడా చేయాలని చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. అంటే తనొక్కడి లోపలికి పోవడం ఇష్టం లేదు, దానికి సంబంధించినటువంటి అంశం కూడా అదే జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతున్నటువంటి విషయం.